కుంటి రే కుంటి మాట్లాడరా రే భయంగా ఉందిరా. దీనికే భయపడితే ఎలా? ఇంకా చాలా ఉన్నాయి. దేనికిరా ఇదంతా? దెయ్యాలు భూతాలు ఉన్నాయని చెప్పింది దేనికోసం? ఊళ్ళో జనాన్ని భయపెట్టేది ఎందుకోసం? నాకు ఎలా బతకాలో తెలియక డబ్బులు సంపాదించడం రాక చేసిన పనిరా ఇదంతా. మీరు చేసేది డబ్బు కోసం, నేను చేసేది ఈ ఊరి మీద పట్టు కోసం. ఏంట్రా ఇది? అర్థం కాలేదా? చావాలి, బతకాలనుకుంటే బతకాలి, నాకు నచ్చిన వాళ్ళని అనుభవించాలి. ఈ ఊరి జనాలందరూ నాకు బానిసలాగా ఉండాలి. ఇందులో మొదటి 2 దశలు ప్రకృతిని ఆధీనంలో పెట్టుకోవడం, అది పూర్తయింది. అందుకనే చెట్లు ఎండిపోవడం, పక్షులు చచ్చిపోవడం. మిగిలిన పూజలు చేస్తూ ఉండగా ఈ ఊర్లో ఉన్న పాస్టర్ వల్ల, వాడు బోధించే బోధన వల్ల నా పూజలకు ఆటంకాన్ని కలిగిస్తున్నాయి. అందుకు మీ సహాయం నాకు కావాలి. ఊర్లో ఉన్న జనాలకి వాడి మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టండి. చంపడం ఏంట్రా? ఇవన్నీ వదిలేరా. చెప్పంగానే వెళ్ళడానికి మీ దగ్గర కాఫీలు, టీలు, నిమ్మకాయలు అందించిన కుంటుండ అనుకున్నారా? ఈ రణదత్త ఏంటి ప్రభు దర్శనం కలగజేసు. ఏది ఏమైనా నీ నామందు ఈ గ్రామాన్ని కాపాడడానికి ఎంత దూరమైన వెళ్తాను. నీ సహాయం అందించు తండ్రి. హలో అన్యా, మొన్న అనిల్ అనేది ఏం చూసిన కాడి నుంచి చాలా భయపడుతున్నాడని. మోషన్స్ బాగా అవుతున్నాయి. కొంచెం రాని హాస్పిటల్ తీసుకెళ్దాం. డాక్టర్ గారు చేయమా కాసేపు కూర్చోండి. పేషెంట్ లాగా ఉన్నాడు, మనకేం వైద్యం చేస్తారా? లోపలికి వెళ్తాను. లోన తీసుకెళ్ళండి, వస్తాను. ప్రెషర్ చేయాలి ఉన్నట్టు చెప్పండి. ఉండకపోయిందయా? డాక్టర్ గారు ఎందుకు ఉంటే ఎక్కడండి బాబా? సరే సరే. ఏం లేదయ్యా, ఎవరు పోయింది? గుండు పోయింది. కూడా పోయినాయి. గుండు మాత్రం తీసుకోండి. లోపల ఏమీ లేదు, అంతా డొల్ల. లేకపోతే జబ్బులు చెప్పి ఇక్కడే చంపేసేలాగున్నాడు రా. ఏం లేదండి, మన ఊళ్ళో ఏదో చూసి భయపడ్డాడు. అప్పటి నుంచి అలా అయిపోయాడు. మనిషి చాలా వీక్ అయిపోయాడు. మాకు కూడా తగ్గట్లేదు. బాత్రూమ్ ఎక్కడ?
ఏంటో ఎలా ఉందా? బ్లడ్ అడిగిపోతుంది. ఇబ్బంది పడిపోతున్నా. ఈ రోజుల్లో కూడా అలా భయపడితే అలాగయ్యా ఇలాంటి వాటికి మందులు రాస్తున్నాను. ఈ వాడు 10 రోజుల్లో లెక్కి తిరిగేస్తాను తిరిగిలాగా. పేషెంట్ గారితో అయిందిలే పని. నమస్తే ఫస్ట్. ఏంటండి అలా చూస్తున్నారు? మానవులు చేసే దుష్కార్యాలు సాధారణ మనుషులు తెలియకపోవచ్చు, కానీ జగమెరిగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నీ చూస్తూనే ఉంటాడు. మీరు ఏమంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను అనేది అర్థం కాకపోయినా పర్లేదు, కానీ నా అంతర్గతం అర్థం చేసుకుని ఈ చెడు పనులు మానేసి మారు మనసు కొంటే చాలు. కుంటోడే కదా, కుంటోడే మర్చిపోయినట్టున్నావు. కుంటుకుంటూ వెళ్ళు, అనుమానం రాకుండా ఉంటది. చెప్పరా కుంటి? కుంటి కాదు, రణదత్త. ఆడు పుట్టోడు కాదురా, ఆడు. చెప్పు. మీరెక్కడున్నా ఊరి చివరికి రండి, మాట్లాడాలి. మానేసి ఊరికి దూరంగా బతుకుతుంటే వీడేంటా ఫోన్ చేసి మళ్ళీ రమ్మంటున్నాడు. ఆ పాస్టర్కి నా మీద అనుమానమే కాదు, నిజమే తెలిసిపోయింది. కాబట్టి వాడు ఉండగా నేను ఏమీ చేయలేను. వాడిని మీరు లేకుండా చేయాలి. అయితే ఇప్పుడు మేమేం చేయాలరా? జనాల్లో వాడి మీద ఉన్న నమ్మకాన్ని నేను పోగలను. వాడి ప్రాణాలు మీరు తీసేయండి. చంపడాలేంట్రా? కింద చేయకపోతే మీతో పాటు ఊరు మొత్తాన్ని వల్లకట్ చేసేస్తా. వెళ్ళ. ఏంటి బాయ్ అసలు ఎలా ఉంది నీకు? ఏం చెప్పండిరా బాబు, భయం పోతలేదు. ఈ జబ్బు తగ్గేలా లేదురా బాబు, ఏం చేయాలి అర్థమవుతలేదు. నా మాటినమా, దేవుని నమ్మకమా. పాస్టర్ గారిని పిలవనా? నీకు ఎప్పటి నుంచో చెప్తున్నారు కదా. ఫోన్ చేద్దాం రా పాస్టర్ గారు. చేయరా బాబు. హలో పాస్టర్ గారు, ఎక్కడ ఉన్నారండి? సరే ఒకసారి మా మావేళ్ళ ఇంటికి వస్తారా? ప్రార్థన చేద్దరు. సరే అండి, ఇక్కడే ఉన్నా. వచ్చేస్తున్నారండి.